ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ కృపను బట్టి మమ్మల్ని నాయన ప్రేమించి ఈ రీతిగా నీ వాక్యమును అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, తండ్రి ఈ ఉదయకాలమున కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకోగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మరియు 4వ వచనంను చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడెలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు దగ్గరకు పరిసయ్యులలో ఒకడుగా పెద్దవాడిగా ఉన్న నికోదేము రావటం చూడగలం. ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీవు చేసే కార్యములను దేవుని దగ్గర నుండి ఒక వ్యక్తి వస్తే కానీ ఎవ్వరూ చేయలేరు అని యేసు ప్రభుతో సంభాషించినప్పుడు, ప్రభు అయిన యేసు ఒక వ్యక్తి తిరిగి జన్మించకపోతే అతడు నిత్య జీవమును పొందుకొనలేడు అన్న కార్యమును ఆయనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నికోదేము యూదుల పెద్దలో ఒకడుగా ఉన్నాడు. తోరాను బాగా చదివిన ఒక వ్యక్తి, అనగా 5 కాండములను బాగా చదివి అలవర్చుకొని యూదుల మధ్యలో ఒక మంచి పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఆయన యేసు ప్రభు దగ్గర అడిగిన ఈ ప్రశ్నకు ప్రభు ఇచ్చిన సమాధానము ఆయనకు అర్థం కాలేదు. ఆయన ప్రభుతో చెప్పిన మాట ఏమిటి? నేను తిరిగి నా తల్లి గర్భములోకి వెళ్ళి ఎలాగూ జన్మించగలను? నాకు ఇంత వయసు అయిపోయినది, నా వృద్ధాప్యంలో మరలా నా తల్లి గర్భంలోకి నేను వెళ్ళటం అసాధ్యమైన ఒక కార్యము కాదా అని తాను లోకానుసారముగా తనకు తెలిసిన కార్యములను చెప్పటం చూడగలం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు చెప్పిన సమాధానము నేటి వరకు మన అందరికీ ఆశీర్వాదకరమైన ఒక విషయముగా ఉన్నది. ఒక వ్యక్తి తన హృదయమును మార్చుకొని దేవుని సన్నిధిలో తన యొక్క పాత జీవితమును విడిచిపెట్టి రక్షణ పొందిన వ్యక్తిగా, దేవుని సన్నిధిలో తను తాను మార్చుకున్న వ్యక్తిగా, బాప్తిస్మం పొంది దేవుని యందు, అనగా తాను లోకమునకు మరణించి నీటి మూలముగా బాప్తిస్మం పొందినప్పుడు తిరిగి జన్మించిన అనుభవంలోకి రాలేకపోతే అతడు చేసే కార్యములన్నీ వ్యర్థము అని. ఈ ఉదయ కాలమున తిరిగి జన్మించిన అనుభవము మనలో ఎంతమందికి ఉన్నది? దేవుని ప్రేమను గురించి మనం అనేక కార్యములు చెప్పుచూ ఉంటాం. అయితే నీ హృదయమును దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా కాపాడుకునేదానికి ఈ లోకములో ఉన్న కార్యములు, అనగా నిన్ను దేవుని కృపకు దూరము చేసే పాప కార్యములు అని చెప్పబడే దుష్ట అలవాట్లైనను అవ్వచ్చు, చెడు తలంపులైన, చెడు మాటలు పలికే నోరవ్వచ్చు, అనేకమైన భ్రష్టమైన కార్యములకు తీసుకొని వెళ్ళే నీ యొక్క హృదయ వాంఛలు అవ్వచ్చు. వీటిని చంపివేసి దేవుని రక్తము చేత కడగబడిన వ్యక్తిగా, అనగా వీటిని నీ హృదయంలో నుండి తీసివేసి ఆయన రక్తము చేత కడగబడిన అనుభవంలోకి వచ్చి సిలువ మీద ఆయన కార్చిన రక్తము చేత నీ సమస్తమైన పాపములను ప్రభు కడిగినాడు అన్న విశ్వాసముతో, దేవుని యందు నీవు కలిగి ఉన్న నమ్మికతో బాప్తిస్మము ద్వారాగా నీవు తిరిగి జన్మించినట్లయితే, అనగా నీవింతవరకు జీవించిన జీవితమును నేను ఆ నీటిలో విడిచిపెట్టి నూతనమైన వ్యక్తిగా దేవుని కొరకు జీవిస్తాను అని
తిరిగి లేచిన అనుభవం కలిగి ఉన్నట్లయితే నిజముగా నీవు తండ్రి రాజ్యంలో ప్రవేశించగలవు. ఒక వ్యక్తి నీటి మూలముగా బాప్తిసం పొందాలి, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మచేత బాప్తిసం పొందాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అతడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడతాడో, ఎప్పుడైతే దేవుని యొక్క కృపచేత నింపబడతాడో, తనలో ఉన్న పాత స్వభావము, ప్రాచీన స్వభావము మరణించి దేవుని యందు నూతనమైన శక్తి పొందుకున్నవాడు, నూతన జన్మ పొందిన వ్యక్తిగా మారిపోతాడు. ఈ ఉదయకాలంలో ప్రభు ఆశించే కార్యం ఇదే. నీవు నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టు, నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టు. నిన్ను నాశనమునకు తీసుకొని వెళ్ళే కార్యముల నుండి దూరముగా వెళ్ళి హృదయమును దేవునికి ముందుగా సరిచేసుకొని నిన్ను నీవు ఆయనకు అప్పగించుకొని, ఇంకా ఎన్నడూ నేను పాత అలవాట్లకు బానిస కాను అని దేవుని యొక్క వాక్యము చేత నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని ఆయన సన్నిధిలో ఆయనకు ముందుగా నీవు రక్షణ పొందిన దానికి సాదృశ్యముగా ఉంటున్న బాప్తిస్వం ద్వారాగా నిర్ధారణ చేసినప్పుడు గొప్ప కార్యములను ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో చేయడు. ఇతరులు నీవు క్రైస్తవుడు, నీలో దేవుని యొక్క కార్యములు ఉన్నాయని ఎలాగూ గుర్తించగలరు? నీవు పాత జీవితం నుండి బయటపడ్డావని ఎప్పుడు గుర్తిస్తారంటే, నీ కొత్త జీవితంలో దేవుణ్ణి గణపరిచే జీవితం, నీ కొత్త జీవితములో అనేకులకు ఆశీర్వాదకరముగా, నీ కొత్త జీవితములో దేవుని చూపించే వ్యక్తిగా నీవున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ ఉదయకాలంన ప్రభు ఆశించేది అదే. నీవు మరలా జన్మించాలి. నీ ప్రాచీన స్వభావమునకు, ప్రాచీన అలవాట్లకు నీవు మృతి చెందిన వాడిగా దేవుని యందు నూతన క్రియగా, నూతన వ్యక్తిగా బయటకు రావాలని ఆశిస్తూ ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీ హృదయమును దేవునికి అప్పగించుకొని నీలో ఉన్న పాతవన్నిటిని విడిచిపెట్టి నూతనమైన జీవితమును కలిగి దేవుని కొరకు జీవించాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు నీ హృదయాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన ఆశించిన మెట్టుకు నీవు రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చిన నీ యొక్క వాక్యంను బట్టి వందనాలు. ఒక వ్యక్తి తన పాత స్వభావమును, ప్రాచీన అలవాట్లకు మరణించి నూతనముగా నీలో జన్మిస్తేనే కానీ తండ్రి రాజ్యములోకి ప్రవేశము లేదని చెప్పిన నీ వాక్యంను జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి మేము మాలో ఉన్న ప్రాచీనమైన పాప స్వభావమును విడిచి నిన్ను ధరించుకొని నిన్ను కలిగిన జీవితము మా ద్వారా ఇతరులకు మేము అందించేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.